కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ధీటుగా నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జ్యోతుల రాంబాబు తెలిపారు. పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మరియు ఎంసెట్ నీట్ మెటీరియల్ సరిగా సప్లై చేశారా లేదా, అదేవిధంగా డొక్కా సీతం మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరుగుతుందా లేదా పరిశీలించాను. అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి కాలేజీలో వాటర్ మనకి ఆర్ఓ ప్లాంట్లు ఉన్నాయి. ఆర్ఓ ప్లాంట్ సరిగా సక్రమంగా పనిచేసేటట్లు, అందరికీ సక్రమంగా వాటర్ అందేటట్లు, శానిటైజేషన్ ప్రాబ్లం ఏమీ లేకుండా సరిగా ఉండేటట్లు పర్యవేక్షించాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గతంలో మన గవర్నమెంట్ కాలేజీలు 3440 మంది గవర్నమెంట్ కాలేజీలు జాయిన్ అయ్యారు ఆగస్టు ఎండింగ్ నాటికి. ప్రజెంటు ఉన్న సంవత్సరంలో ఈ రోజు నాటికి 3382 మంది ఈ రోజుకి ఇప్పుడు ప్రస్తుతానికి జాయిన్ అయ్యారు. ఇంకా ఆగస్టు నెలాఖరు వరకు జాయినింగ్ డేట్ ఉంది కాబట్టి లాస్ట్ ఇయర్ మీద 10% ఎక్స్ట్రాతో విద్యార్థులు జాయిన్ అవుతారు. ప్రైవేట్ కాలేజీల కంటే గవర్నమెంట్ కాలేజీలు ఏ విధంగా తీసుకుపోవు. గవర్నమెంట్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు సక్రమంగా అమలు జరుగుతున్నాయని నేను పనితీరు చూసి సంతృప్తి చెందాను. 1-2 కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అనేది కొంత నాణ్యత సరిగా లేదు. దాన్ని కూడా పర్యవేక్షించి పై అధికారులకి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఆ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకి పంపడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులందరూ గమనించవలసింది ఏంటంటే, ప్రతి పేద విద్యార్థి బాగా చదువుకొని మంచి మార్కులు సంపాదించి ఏ విధమైన ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఈ మధ్యన సంకల్ప మెటీరియల్ని ఒకటి సప్లై చేయడం జరిగింది. ఆ సంకల్ప మెటీరియల్లో భాగంగా ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ తయారు చేసే విధంగా ప్రముఖమైన క్వశ్చన్లు దాని ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి ₹1 ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య గవర్నమెంట్ అందిస్తుంది. దాని పర్యవేక్షణ బాధ్యత నాకు అప్పచెప్పారు కాబట్టి తూచా క్రమం తప్పకుండా సరిగా జరిగేటట్లు చూస్తూ అన్ని విధాలుగా పేద విద్యార్థులకు సరిగా ఉండేటట్లు ప్రయత్నం చేస్తానని, అట్ ది సేమ్ టైం ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయకుండా కంట్రోల్ చేస్తానని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.